కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలంటానే కొంతమంది అనేది ప్రధానంగా డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు. డబ్బు ఖర్చులు ఎక్కువైనాయి, పెరిగిపోయినాయి, డబ్బు అవసరమే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజల తరపున మనం నిలబడాలనేది ఇంపార్టెంట్. మనకున్న పరిధి వరకు డబ్బు ఖర్చు పెట్టచ్చు, ఇంకొకటి చేయొచ్చు ఉన్న పరిధుల వరకు. కానీ నిలబడడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం పోటీనే లేకపోతే, ప్రతిపక్షమే లేకపోతే ప్రజలు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు? ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారంటే ఏం కావాలనుకుంటున్నారు? ప్రతిపక్షం ఉండాలా, మీరు పోరాటం చేయలే, మా ఎంటబడి వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంటబడి వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది, సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్ అయిపోయింది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, అన్ని విధాల ఇబ్బందులు ఉన్నారు ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోడ్ల మీదకి వేల మంది ఎవరు ఆర్గనైజ్ చేయట్లే, వాలంటరీగా వస్తున్నారంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ప్రతిపక్షం కావాలా, మీరు రాండి, మీకు పట్టం కడతాము, మా తరపున పోరాటం చేయమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మాకు శక్తినంత వరకు ఎన్ని ఆటంకాలు ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ముందు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా పోటీ పెట్టాలా, పెడతాం కూడా. అందరినీ ఆ విధంగా ప్రిపేర్ కమ్మని చెప్తున్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం పోటీ ఖచ్చితంగా ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను కూడా ఇన్ని రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు చూశాను. మనం ఎక్కువ ఆలోచన చేసి ఉండేదానికంటే ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటారు? ఇంటికి పోయి ఓటు నమస్కారం పెడతాడు లేదా? మనం పెట్టకపోతే రెడ్ బుక్ ఎక్కువ అమలు అవుతుంది. మనం పోటీలు ఏమనుకో రెడ్ బుక్ అమలు అవుతుంది. దాన్ని బ్రేక్ వేయాలంటే వాళ్ళని ఇంటికాడికి నమస్కారం పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. ప్రజల దగ్గరికి మోసం చేసిన కూటమి నాయకులను ప్రజల దగ్గరికి తీసుకురావాలంటే పోటీలు ఉండాలి. ఇంటికాడికి వెళ్తే ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది. సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. అది తెలియాలంటే మనం పోటీలు ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం గుర్తు రావాలంటే మనం పోటీలు ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలంటే పోటీలు ఉండాలి. ఇంకా ఎక్కువ ఈరోజు కూటమి నాయకులు దోపిడీ, చిత్రావతి దోపిడీ, పెన్నా దోపిడీ, ఫ్లైయాసు దోపిడే, ఎక్కడ ఎవరేం చేసినా కూడా రోజు ఎంత వస్తుందనే పరిస్థితి ఉంది తప్ప ప్రజలకు ఎన్ని చేసినామనేది ఏం లేదు. ఇక్కడ ఉందే అయ్యా రాజోలు ఇది ఏమైనా మాట చెప్పినారంటే చేతులు ఎత్తేసినారు. రాజోళ్ళకి 24 లక్షలు అన్నారు ఆదినారాయణ రెడ్డి పోయి. ఇప్పుడు నేను అసెంబ్లీ అడిగితే అవార్డు పాస్ చేస్తే అవార్డు పాస్ చేయలేదంటారు. అంత నిద్రపోతుంది గవర్నమెంట్. అంటే రాజోలు అనేది వాళ్ళు మర్చిపోయినారు. అరే 4 ఏళ్ళు అయింది అవార్డు మా గవర్నమెంట్లో చేసిండొచ్చు. అవార్డు పాస్ అయింది కూడా గవర్నమెంట్ అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిందంటే ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారు. కొండాపురంలో ముంపువాసులకు లోకేష్ చెప్పినారు, అందరు చెప్పినారు 500 కోట్లు బకాయింది వాళ్ళకి ఇస్తామన్నారు. ఆదినారాయణ రెడ్డి ఇంకా 2 అడుగులు ముందుకేసి ముంపువాసులకు 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దాంట్లో 900 కోట్లు ఖర్చు పెట్టినాడు ఆయన. ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా 454 కోట్లు ఇంకా పే చేయాల్సింది. అది పే చేయడమే కాకుండా 10 లక్షలది ఇంకా 19,000 మంది ఉంటారు కుటుంబాలు, ఇంకా 2 లక్షలు ఎక్స్ట్రా, అంటే ఇంకా 500 కోట్లు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పినాడు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు మీరిచ్చింది మేమెందుకు చేయాలంటున్నారు? అంటే మోసం కాదా ఇది? ఈరోజు మంత్రి కానీ లోకేష్ కూడా పక్కనే కూర్చున్నారు నేను అడిగినప్పుడు. అంటే మీరు చెప్పింది మేము చేయాలని అన్నారు. ఇంకొకటి మాట్లాడినారు, 5,600 కోట్లు రుణమాఫీ మేము జీవో ఇచ్చినాము, ఎందుకు చేయలేదు అది అని. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, చేయి రుణమాఫీ. నువ్వు బకాయిలు 5,600 కోట్లు బాండ్లు ఇళ్లలో ఉన్నాయి అందరు రైతుల దగ్గర. అంటే నువ్వు చేసిన పథకాన్ని మీరే ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కదా, 5,600 కోట్లు ఇవ్వచ్చు కదా. అది పథకం. దానికి ముంపు వాసులకు ఏమన్నా లింక్ ఉందా? ఇప్పుడు ఆడబిడ్డ అనేది నువ్వు పథకం చెప్పినావు, మేము చెప్పినావు నువ్వు చేయంటే రేపొద్దు వస్తే మేము చెప్పిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు. ఈరోజు ఎక్కడ ముంపు వాసులు లేదు, రాజోలు లేదు. ఇక్కడ ఏసీసీ సిమెంట్కి పోతే ఎంతో ఇప్పిస్తామని చెప్పినా అంట. ఆయన ఉంచిన నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ అందరి సహకారంతో
ఇటు సుధీర్ రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ అందరి సహకారంతో ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రైతులు కానీ, రైతుల సమస్యలు కానీ, పేదవాడి సంక్షేమం విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పథకాల సూపర్ 6 అమలు చేయాలని, కరెంటు బిల్లులు పెంచినప్పుడు 1000 కోట్లు బకాయిలు వేస్తే చేసినాం. ఈరోజు రైతుల పక్షాన గిట్టుబాటు ధరలు లేవని చేసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా మనం ప్రజల పక్షాన పోరాటం చేయాలా. మీ అందరి సహకారంతో గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా.